హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఏపీసీ 2024కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అండ్ ఫుడ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సీట్ డెవలప్మెంట్స్ అయితే మనకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ విషయం అయితే అందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మనం తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మనమైతే ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈరోజు December 11th కాబట్టి మనకి ఆల్రెడీ అయితే అనౌన్స్ చేశారు. ఇదివరకే December 11th అయితే సీట్ అలాట్మెంట్స్ వస్తాయని చెప్పేసి మనకైతే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ అని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మీ యొక్క అలాట్మెంట్ అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అని తెలుసుకోవాలి అనేసి అనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూసుకున్నట్లయితే మీకు డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అని దానిపైన ఫస్ట్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేసి తెలుసుకున్న తర్వాతే డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్కి వెళ్ళాలన్నమాట. సో దీని గురించి ఫస్ట్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ పై క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడికి వచ్చేసి ఒక కాలేజ్ నేమ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకు ఇక్కడ నేమ్స్ అయితే కాలేజెస్ యొక్క నేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఫస్ట్ ఏ వెబ్ ఆప్షన్ ఏ కాలేజ్కి ఇచ్చారు ఏంటి అని చెప్పేసి మీరు దానిపై క్లిక్ చేయండి. నేనైతే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా, దీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో. అలాగే ఇక్కడ కోర్స్ యొక్క నేమ్ ఏ కోర్స్ డాక్టర్ అంటే ఫార్మ్ డియా బీ ఫార్మసీయా. సో నేను సెలెక్ట్ చేసుకుంది బీ ఫార్మసీ. సో బీ ఫార్మసీ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి సబ్మిట్పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు అయితే ఇక్కడ ఈ లింక్ అయితే ఈ లిస్ట్ అయితే ఇస్తారనమాట ఎంతమందికి సీట్స్ వచ్చినాయని చెప్పేసి. సో ఓకేనా. సో మీకు ఇందులో లేదు 10 మెంబర్స్ ఉన్నారు, ఇందులో లేదు అని చెప్పేసి మీకు కనిపిస్తే ఇక్కడ పేజ్ 2 అనేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. తర్వాత 20 మెంబర్స్ వచ్చారు, ఇందులో కూడా లేదు అనేసి అనిపిస్తే నెక్స్ట్ థర్డ్పై క్లిక్ చేయండి. సో ఇందులో లేదు, ఇందులో సో అప్ టు ఇలా మీరైతే లాస్ట్ పేజ్ వరకు వెళ్ళి మీరు చూసుకోగలరు ఎందులో వచ్చింది ఎక్కడ వచ్చింది అని చెప్పేసి. లేదు మేము చెక్ చేసుకున్న కాలేజ్లో రాలేదు, ఫస్ట్ ప్రయారిటీ ఈ కాలేజ్కి ఇచ్చాము, ఈ కాలేజ్ రాలేదు అనేసి మీరు అనుకునే కనుక నెక్స్ట్ సెకండ్ ప్రయారిటీ ఏ కాలేజ్కి ఇచ్చారో ఆ కాలేజ్ని అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. సరే చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. లైక్ ఇదే అనుకుందాం, డాక్టర్ ఫార్మసీ అనుకుందాం. సో సబ్మిట్ చేస్తే ఇక్కడ ఒక లిస్ట్ అయితే వచ్చింది. సో ఇందులో సెకండ్ ప్రయారిటీ ఇచ్చిన దాంట్లో ఉందా మీ యొక్క నేము. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం, ఇందులో ఉందా లేదంటే ఇందులో ఉందా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ ఇక్కడ ఉంది అని చెప్పేసి అనుకుంటే సానియా జెఫ్రిన్ అనుకుందాం. సో ఇక్కడ ఉంది అనేసి మీరు అనుకున్నాను అనుకోండి. సో మీకు అలర్టెడ్ కేటగిరీ ఏ కేటగిరీలో వచ్చింది, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ SVU కేటగిరీలో మీకు వచ్చిందనమాట ఫేజ్ 1లో. సో మీకు అలా అనిపిస్తే డైరెక్ట్గా మీరు వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ అలాట్మెంట్ ఆర్డర్ అని కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి మీరైతే మీ యొక్క ఏపీసెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోగలరు. అండ్ దానికి కొంచెం అమౌంట్ అయితే ఉంటుంది, ఆ అమౌంట్ అయితే పే చేయగలరు. సో ఎంత అమౌంట్ చూపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అలాట్మెంట్ ఆర్డర్తో పాటుగా అలాట్మెంట్ ఆర్డర్ అయితే తీసుకొని మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా ఫ్రెండ్స్. అలాట్మెంట్ ఆర్డర్తో పాటు మీ యొక్క కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది. దానికి కొంచెం ఫీ అయితే ఉంటుందన్నమాట, ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇది ఎప్పుడు అంటే ఈ రోజు నుంచి మొదలుకొని మీకు అప్ టు 14th December వరకు అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్కి వచ్చి సీట్స్ అనేవి కన్ఫర్మ్ ఫేజ్ 1లో మీకు సీట్స్ వచ్చినాయి కదా, మీరు కాలేజ్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్తో పాటు ఫీ అమౌంట్ అయితే పే చేస్తే వాళ్ళు మీకు సీట్ వచ్చింది అని సీట్ కన్ఫర్మ్ అయితే చేస్తారు కాలేజ్ వాళ్ళు. ఓకేనా, కాలేజ్కి వెళ్ళి చేయాల్సి ఉంటుంది ఇదంతా ప్రక్రియ. సో ఇలా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ ఒకటి ఏంటి అంటే నేను చెప్తున్నాను, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సీట్స్ వచ్చిన వాళ్ళందరికీ అయితే కంగ్రాచులేషన్స్. అండ్ సీట్స్ రాని వాళ్ళకి ఎంతమంది ఉన్నారో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలపండి, వాళ్ళ గురించి నెక్స్ట్ డిస్కషన్ అయితే చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.